ఓం పోలమ్మ తల్లి శరణమ్మమ. ఓం పోలమ్మ తల్లి శరణమ్మమ. విశాఖపట్నం మహానగరం మద్దెలపాలెం గ్రామం. ఇక్కడ పోలమ్మ అని చెప్పే ఆదిశక్తి అమ్మవారు. కొలిచిన వారికి కొంగు బంగారం. ఏ రాజైనా, ఏ మంత్రి అయినా, ఏ ఫారినర్ అయినా, ఏ కుబేరుడైనా ఆయస్సు కావాల్సింటే ఈ జాగాకు వచ్చి ఈ అమ్మకు ముడుపులు మొక్కులు చెల్లించి నమస్కారం చేసుకుంటే వారికి తప్పకుండా ఆయస్సు ఆరోగ్యం పొందగలరు. ప్రపంచంలో ఏదైనా దొరకచ్చు, కానీ ఆయస్సు ఆరోగ్యం రెండూ దొరకదు. కాబట్టి ఆయస్సు ఆరోగ్యం దొరికేటువంటి జాగా ఇదే. ఎందుకు చెప్తానంటే ఇక్కడ తపస్సు ఉంది, శక్తి ఉంది. ఈ తపస్సు, ఈ శక్తి చేసిన వ్యక్తి ఇతనై ఉంటాడనమాట. ఇతని పేరు పోలిరెడ్డి అని. చూడటానికి రెడ్డి అని పేరుంది కదా, రెడ్డి అని అనుకోబాకండి. అర్థమైన రెడ్డి నాయుడు అనేది కాదు, బ్రాహ్మడు అనేది కాదు, రాజు మంత్రి అనేది కాదు. ఎవ్వానికైనా ఇతను నెత్తిని చేయబెట్టాడంటే వారికి ఆయస్సు పరిపూర్ణం, ఆరోగ్యం పరిపూర్ణమై ఉంటుంది. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. నేను కాశీ నుంచి ఇక్కడికి రావడానికి అతను పిలిపించాడు అంటే అతను కూడా కాశీకి వచ్చి తపస్సు చేస్తాడు. మణికర్ణికలో స్నానం చేసి మణికర్ణికేశ్వరుని దర్శించి కాశీలో రహస్యమైనటువంటి శక్తి స్థలిల్లో తపస్సు చేసి అక్కడ తనకు భగవంతుడు ఇచ్చిండేటువంటి అమ్మవారు పోలం ఇచ్చిండేటువంటిది దాన ధర్మాలు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి విశాఖపట్నంలో ఈ మద్దెలపాలెం అనేటువంటి గ్రామంలో ఇక్కడ ఉంటాడు. ఈ పోలమ్మ తల్లికి హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. ఈ మద్దెలపాలెంలో ఈ అమ్మవారికి మొక్కడానికి మార్గం ఏమైనా ఉందంటే చీర ఇవ్వచ్చు, రబిక ఇవ్వచ్చు, పసుపు కుంకాలు ఇవ్వచ్చు, గాజులు ఇవ్వచ్చు, ముక్కుబడికి ఇవ్వచ్చు, కమ్మలు ఇవ్వచ్చు, కండ్లు ఇవ్వచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు తోచినటువంటి దక్షిణ తాంబూలాలు ఇవ్వచ్చు. ఈ తల్లికి ముద్ర హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. ఇది ముద్ర. అంటే త్రిపురాదేవి అంటే త్రిపుర అంటే గుర్తుపెట్టుకోండి. రెండు జింక మొగాలు చేసి ఈ జింక మొగాన్ని ఇట్లా కలిపి అర్థమా ఇట్లా నెత్తిన పెట్టుకుంటే ఆరోగ్యము ఆయస్సు తప్పకిస్తుంది. పోలమ్మ తల్లి శరణమ్మమ, పోలమ్మ తల్లి శరణమ్మమ, పోలమ్మ తల్లి శరణమ్మమ. మళ్ళీ కన్ఫ్యూషన్ కావాకండి. మధ్య వేళ్ళు రెండు బటన్ వేలుతో నొక్కి చూపుడు వేలు చిటికిన వేళ్ళు రెండు పైకి లేపితే రెండు జింక మొగాలు అయిపోతాయి. రెండు జింక మొగాలు. ఈ రెండు జింక మొగాలను మళ్ళీ కలిపేస్తే అర్థమైన ఇది త్రిపురాదేవి అవుతుంది. త్రిపురాదేవి అంటే మీకు తెలిసే ఉంటుంది, సాక్షాత్ ఆదిశక్తి. ఆదిశక్తి త్రిపురాదేవే, మరో రూపమే ఈ పోలమ్మ తల్లి. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. ఈ విశాఖపట్నం జిల్లాలో ఆజుబాజు ఉండేటువంటి వారు ఆయురారోగ్య ఐశ్వర్యాల్లో ఉండడానికి తప్పకుండా ఈ తల్లిని దర్శించి పూజలు పునస్కారాలు చేసుకోవచ్చు. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. హరహర మహాదేవ. ఇతనే పోలిరెడ్డి. నాయన నీ నంబర్ చెప్పు. 8555954265. హర హర మహాదేవ. హర హర మహాదేవ. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. ఇంకోసారి హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. నంబర్ చెప్పాడు కదా, ఆ నంబర్ కి మీరు కాంటాక్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు మీరు ఆయురారోగ్య భాగ్యాలు పొందవచ్చు. నేను భారద్వాజ ఆశ్రమ సంస్థాపకుడు సుధాకర్ స్వామీజీగా కాశీ నుంచి ఇక్కడికి వచ్చాను. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. శుభం పోయేస్తున్నాయన. హర హర మహాదేవ. హర హర మహాదేవ. हर हर महादेव. हर हर महादेव. ऐ उंड्रिल रिक ए ओंग ऐ वोच हयवरट लण्य मंगड़नम जबै खड़दस जबगड़दस खाफा छठा था चटतौ कपै श श शरहल इति माहेश्वराणि सूत्राणि नृत्तावसाने नटराजराजो ननाद ढक्कान्व पंचवारम् उद्धर्तु कामाशनकादि सिद्धाने तद्विमर्शे शिवशूत्रजालम्.